హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చడం కోసం ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. తలలో ఒక తెల్ల వెంట్రుక కనిపించినా కానీ కొంతమంది బాగా ఫీల్ అయిపోతూ ఉంటారండి. మరి కొంతమంది అయితే పూర్తిగా తెల్ల జుట్టుతో డిప్రెషన్లో కూడా వెళ్తారు. అయితే ఇంట్లోనే మీ తెల్ల జుట్టు నల్లగా మార్చుకునే అవకాశం కూడా ఉందండి. మరి తెల్ల జుట్టు వస్తే ఎవరు కాదన్నా అవునన్నా ఆత్మవిశ్వాసం అయితే కోల్పోతామండి. తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. తాత్కాలికంగా జుట్టు నల్లగా మారినా గానీ ఆ తర్వాత జుట్టు పైన చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. ఇంట్లోనే తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునే ఒక అద్భుతమైన హెయిర్ డైని అయితే తయారు చేస్తున్నానండి. ఇది మీ జుట్టు ఆరోగ్యానికి మంచిది, అలాగే స్కిన్ కి కూడా చాలా మంచిదండి. మరి మన తలపైన ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేసే ఈ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు టీ పొడి యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ హెయిర్ డై తయారు చేసుకోవడానికి డెకాషన్ అవసరం అవుతుందండి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ వాటర్ని బాగా మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి గోరింటాకు తీసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రెష్ గా ఉండే గోరింటాకు తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఇలా ఫ్రెష్ గా ఉండే ఆకులు దొరకకపోతే గనక గోరింటాకు పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, హెన్నా పౌడర్ని. ఇది మన జుట్టు పైన నేచురల్ హెయిర్ డై లా పనిచేస్తుందండి. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుని నివారించుకోవచ్చు. మన జుట్టుని నల్లగా ఒత్తుగా షైనీగా మార్చడానికి ఈ ఆకులు ఎంతో బాగా హెల్ప్ అవుతాయండి. మరి నేచురల్ పద్ధతిలోనే ఈ హెయిర్ డైని అయితే నేను తయారు చేస్తానండి. మన జుట్టుకి సరిపడినంత ఆకులు అయితే తీసుకోవాలండి. ఇలా మనం వాటర్ లో 1 నుంచి 2 సార్లు శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోకపోతే డస్ట్ వల్ల చుండ్రు ఎక్కువగా పట్టేస్తూ ఉంటదండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఆకుల్ని యాడ్ చేసుకోవాలండి. మరి చిన్న వయసులో చాలా మందికి ఈ మధ్య కాలంలో అయితే తెల్ల జుట్టు అనేది వస్తుందండి. మార్కెట్ లో దొరికే హెయిర్ డైలు వాడకుండా ఈ విధంగా నేచురల్ పద్ధతిలో మీ జుట్టుకు వాడుతున్నట్టయితే తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా ఆపుతుంది. తెల్ల వెంట్రుకలు ఉంటే తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి చాలా బాగా సహాయం చేస్తుందండి. ఇందులో ఒక 4 నుంచి 5 మిరియాలు యాడ్ చేసుకోవాలండి. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇది ముందుగా వచ్చే తెల్ల జుట్టును కంట్రోల్ చేస్తుందండి. అలాగే జుట్టు పెరగడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయండి మిరియాలు అయితేని. ఇందులో ఒక 4 నుంచి 5 అయితే యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో ఒక 4 నుంచి 5 లవంగాలను కూడా యాడ్ చేసుకుందామండి. లవంగాలు కూడా మన జుట్టు కలర్ను మార్చడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా సహాయం చేస్తుందండి. తర్వాత మనం ఇందులో ఆల్రెడీ డెకాషన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. డెకాషన్ బాగా చల్లారిన తర్వాత ఇందులో కొంచెం డెకాషన్ యాడ్ చేసుకుందాము. ఒకేసారి మరీ ఎక్కువ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని వేరే బౌల్లోకి తీసుకుందాము. తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇది జుట్టు కలర్ని మార్చడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఇందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి యాడ్ చేసుకుందాము. కాఫీ పొడి యాడ్ చేసుకుని ఇందులో బాగా కలిసేటట్టుగా కలుపుకుందామండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే హెయిర్ డై అయితే రెడీ అయింది. మన జుట్టు నల్లగా ఒత్తుగా షైనీగా అందంగా కనబడడం కోసం ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలండి. పాయలుగా విడదీసుకుంటూ తెల్ల జుట్టు ఎక్కువగా ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో తెల్ల జుట్టుకు బాగా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలి. నాకైతే అక్కడక్కడ వైట్ హెయిర్ అనేది రావడం స్టార్ట్ అయింది. మరి వైట్ హెయిర్ వచ్చిన వెంటనే కెమికల్ హెయిర్ డైస్ వాడకుండా ఇలా నేచురల్ పద్ధతిలో హెయిర్ డైని వాడితే శాశ్వతంగా తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హ్యాండ్స్ గ్లౌజులు వేసుకుని మన హెయిర్కి అయితే ఈ ప్యాక్ని అప్లై చేసుకుందామండి. ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ ప్లేస్లో దట్టంగా అప్లై చేసుకోవాలి. పాయలుగా విడదీస్తూ మన హెయిర్కి పట్టేటట్టుగా అప్లై చేయాలండి.
ఇలా మన తల అంతా కూడా ఈ హెయిర్ ప్యాక్ ని దట్టంగా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. 1 గంట వరకు మీ తలపైన ఉంచుకోవాలి. గంట తర్వాత ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు 15 రోజులకు ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ని వాడుతున్నట్టయితే క్రమంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చండి. ఈ ప్యాక్ అయితే మన జుట్టుకి చాలా బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి హెల్ప్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ త్వరగా పెరిగేటట్టుగా కూడా చాలా సహాయం చేస్తుందండి. మన జుట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.